అందరికీ నమస్తే అండి. ఫ్రీడమ్ ఫైటర్, నా పేరు ఉదార శివప్రసాద్. ఫ్రీడమ్ ఫైటర్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఏలూరు ఇన్ఛార్జిని మాట్లాడుతున్నానండి. ఈ రోజున కార్యక్రమంలో భాగంగా ఏలూరుకు సంబంధించి వెంకటేశ్వర గారి భవనంలో అన్య వెంకటేశ్వర గారి భవనంలో మనం ఉన్నామండి. ఇక్కడ ఈ వచ్చే నెల 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖున ఈ 3 రోజులు కూడా ఏలూరులో రైతు మహాసభలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఏలూరుకు సంబంధించిన ఇన్ఛార్జి, జిల్లా ఇన్ఛార్జి శ్రీనివాసరావు ఉన్నారు. వారి మాటల్లోనే రేపొద్దున జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా జరుగుతుంది, వచ్చేది ఎవరెవరు వస్తున్నారు, దీని ముఖ్య అంశాలన్నీ కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. రేపు జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏంటి అనేది ఒకసారి మీ మాటల్లో క్లుప్తంగా మా ప్రేక్షకులకి తెలియపరుస్తారని కోరుకుంటున్నాం సార్. చెప్పండి సార్. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలు వచ్చే నెల జూన్ 3, 4 తేదీల్లో మన ఏలూరులో జరుగుతున్నాయండి. ఈ మహాసభలు పెద్ద స్థాయిలో జరుగుతాయి. ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో నిర్వహించుకుని రైతాంగ సమస్యలు చర్చించుకుని ఆ సమస్యలు మీద కొన్ని తీర్మానాలు చేసుకుని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవడం కోసం ఈ మహాసభలు జరుగుతాయి. 2000 ఇంతకుముందు మహాసభ అనంతపురంలో జరిగింది. ఆ తర్వాత ఈ ఏలూరు వేదికగా ఈ మహాసభలు మేము నిర్వహిస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనేది అన్ని పంటల రైతుల సంఘంగా ఈరోజు రాష్ట్రంలో ఒక పెద్ద రైతు సంస్థగా, రైతు సంఘంగా అభివృద్ధి అయింది. కాబట్టి ఈ మహాసభల్లో వ్యవసాయం, దాని అభివృద్ధి, అట్లాగే రైతులు కష్ట నష్టాలు, ఇబ్బందులు ఇవన్నింటినీ కూడా చర్చించడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనేది అఖిల భారత కిసాన్ సభకి అనుబంధ సంఘంగా ఉన్నది. 1936లో అఖిల భారత కిసాన్ సభ ఏర్పడింది. 1954లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ రైతు సంఘం రైతుల సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ పెద్ద ఎత్తున రైతుల సమస్యలపై ఆందోళన, పోరాట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రైతు సంఘం నిర్వహించిన ఆందోళన, పోరాటాల వల్లే ఇవాళ రాష్ట్రంలో అనేక రైతాంగ సమస్యలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో సంస్థాగతంగా నిర్వహించుకునే ఈ మహాసభలో నూతన కమిటీ మళ్ళీ ఎన్నికవడం, అట్లాగే కొన్ని సమస్యల తీర్మానాలు చేయడం, మరి భవిష్యత్తు 3 ఏళ్లకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికని రూపొందించుకోవడం ఈ మహాసభలో జరుగుతుంది. అయితే ఈ మహాసభకు సంబంధించి రాష్ట్రంలో ఎంపిక చేసిన 500 మంది రైతు ప్రతినిధులు మా ఏలూరు రాబోతా ఉన్నారు. అట్లనే అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ దాలే గారు, అట్లాగే జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ కృష్ణ గారు, అట్లాగే రైతు సంఘం రాష్ట్ర నాయకులందరూ కూడా అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సీనియర్ లీడర్స్ వీళ్ళందరూ కూడా రాబోతూ ఉన్నారు. అట్లాగే ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులుగా ఉన్న రైతు సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా ఉన్న మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు వడ్డే సావధానేశ్వరరావు గారు లాంటి ప్రముఖ రైతు నాయకులు కూడా రాబోతూ ఉన్నారు. అట్లాగే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపిమూర్తి గారు, అట్లాగే ఇతర రైతు సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు, పెద్దలు అందరినీ కూడా ఈ మహాసభకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ కూడా రాబోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జూలై 3వ తారీఖున వేలాది మంది రైతాంగాన్ని సమీకరించి ఏలూరు మహానగరంలో ఒక రైతు మహా ర్యాలీ, అట్లాగే బహిరంగ సభ కూడా జరుగుతుంది. బహిరంగ సభ ఇండోర్ స్టేడియం దగ్గరలో కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీ సెంటర్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే బహిరంగ సభ కూడా నిర్వహించబోతా ఉన్నాం. దీనికి అన్ని పంటల రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ఈ ఏలూరు జిల్లా పరిధిలో 27 మండలాలు అంటే 27 మండలాల పరిధిలో కూడా విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తా ఉన్నాయి. విద్యార్థులు నిర్వహించే పోటీల్లో కూడా పెద్ద ఎత్తున వేలాది మంది విద్యార్థులు భాగస్వామ్యం చేయబోతా ఉన్నాం. ఇప్పటికే అన్ని విద్యా సంస్థల దగ్గరికి ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి నృత్య పోటీలు, అట్లాగే వ్యాచరచన, అట్లాగే కవిత పోటీలు, అట్లాగే రైతుకు సంబంధించిన ఇతర అనేక అంశాల మీద ఈ పోటీలను కూడా నిర్వహిస్తా ఉన్నాం. కాబట్టి ఈ పోటీల్లో విద్యార్థులు పాల్గొవాల్సిందిగా, వ్యవసాయ రంగానికి సంబంధించిన అవగాహన కోసం అందరూ కూడా తరలి రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రీడమ్ ఫైటర్ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన యాజమాన్యానికి రైతు సంఘం తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ యూట్యూబ్ ఛానల్ దినదినాభివృద్ధి జరగాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తాము. దీని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కూడా ప్రేక్షకులకి ఈ సందర్భంగా కోరుతాము. రైతు సంఘం రాష్ట్ర మహాసభల నేపథ్యంలోనే రేపు ఈ నెల 30 అట్లాగే జూలై 1వ తారీఖున విద్యార్థులకి పోటీలు కూడా వ్యవసాయం రైతుల సమస్యల మీద అవగాహన కోసం చెప్పేసి పోటీలు కూడా నిర్వహిస్తా ఉన్నాం. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా కళాకారులతో విస్తృతమైన ప్రచార జాతర కార్యక్రమాలు కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్న ప్రధానంగా కొల్లేరు కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు కానీ, అట్లాగే చింతలపూడి ఎత్తిపోతల పథకం వంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ మహాసభలో తీర్మానాలు కూడా చేయబోతా ఉంది. ఈ అన్నింటి మీద కూడా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. జిల్లా సంబంధించి కూడా ఆ వంశాంగ నాయకులుగా ముఖ్యంగా బలరాం గారు, అట్లాగే మంత్రి సీతారాం గారు, అట్లాగే ఇతర రైతు సంఘాలకు సంబంధించిన జిల్లా స్థాయి నాయకులు, అట్లాగే కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు లింగరాజు గారు, అట్లాగే ప్రసాద్ గారు, ఇట్లాంటి ప్రముఖులందరూ కూడా జిల్లా స్థాయి ప్రముఖులందరూ కూడా మహాసభలో సంబంధించిన ఏర్పాట్లు పనులు కూడా ముమ్మరంగా ఉన్నారు. ఇప్పటికే ఈ మహాసభకు సంబంధించి నగరంతా కూడా అలంకరణ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి రైతు సంఘం రాష్ట్ర మహాసభలు అంటే వ్యవసాయాన్ని నిలబెట్టడం కోసం జరిగే ఈ మహాసభలు కాబట్టి అందరూ కూడా ఈ మహాసభలకు సహకరించి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.